కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం సృష్టిస్తోంది దేశంలో. అయితే ఆ పార్టీ ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో ఉంది. దానికి తొలి సవాలు ఇప్పుడు ఎదురు కాబోతోంది. ఏంటి ఆ సవాలు అంటే నీట్ ఎగ్జామినేషను, సీబీఎస్‌ఈ ఎగ్జామినేషను ఈ 2 పరీక్షల్లో కొంచెం గందరగోళం జరిగింది. ఈ గందరగోళాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్‌ని ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ తీసుకొచ్చింది. దాంతోటి తన రాజకీయ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో మొదలుపెట్టబోతోంది. దీనికోసం ఢిల్లీలో 6వ తేదీన జంతర్ మంతర్‌లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. యాక్చువల్‌గా ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే తను అమెరికాలో ఉంటాడు. అదే రోజు అమెరికా నుంచి వస్తాడట 6వ తేదీన శనివారం నాడు. రావడమే ఈ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్లి అనుమతి తీసుకోవాలి. అనుమతి కోసం అప్లై చేస్తాడట. అభిజిత్ డిప్కే అమెరికాలో స్టూడెంట్ యాక్చువల్‌గా. మహారాష్ట్రకి చెందినటువంటి యువకుడు, దళిత యువకుడు. అతను అక్కడ పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ అనుకుంటున్నాను చేస్తున్నాడు. అయితే 6వ తేదీన అమెరికా నుంచి తిరిగి రాగానే ల్యాండ్ అవ్వగానే ఢిల్లీలో తనని పోలీసులు అరెస్ట్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా మాట్లాడాడు అభిజిత్ డిప్కే ఇప్పటికే. ఒక వీడియో చేశాడు. ఇట్లా వస్తున్నాను. నాకు తెలుసు నేను భారతదేశంలో అడుగు పెట్టగానే ఏదో కారణంతోటి నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని. అయినా కూడా నేను వస్తున్నా అన్నాడు. అంతేకాదు యాక్చువల్‌గా అతను బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అక్కడ అయిపోయింది. పీజీ అయిపోయింది. నాకు చాలా ఉద్యోగాలు, ఆఫర్‌లొచ్చినాయి. అయినా వాటన్నిటిని వద్దనుకోని ఇది భారతదేశానికే సేవ చేయాలి. అక్కడే మనం ఏదో కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశ్యంతో రిటర్న్ వస్తున్నాను నేను. ఇందుకోసం ఎన్ని ఇబ్బందులొచ్చినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన తర్వాత చాలా బెదిరింపులొచ్చినాయి. లైఫ్ థ్రెట్స్ కూడా వచ్చినాయి. వాటికి నేనేమి భయపడను అన్నాడు. ఈ అభిజిత్ డిప్కేకి 30 ఏళ్ళు. అంతకుముందు పూణే యూనివర్సిటీలో చదువుకున్నాడు జర్నలిజం. అతని తల్లిదండ్రులు కూడా మహారాష్ట్రలో ఉంటారు. వాళ్ళు ఇప్పటికే భయపడుతున్నారు. వాళ్ళ అడ్రస్ కూడా మార్చారట. ఇది ఏమవుతుందో ఏమిటో అని వాళ్ళకి భయం. మహారాష్ట్రలో దళితులు కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడ అంబేద్కర్, ఫూలే వాళ్ళ ప్రభావం ఎక్కువ కాబట్టి కొంచెం రాజకీయ చైతన్యం కూడా ఎక్కువ. చాలామంది చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళ అబ్బాయి మంచి ఉద్యోగంలో ఉండాలి అనేది వాళ్ళ కోరిక. ఈ రాజకీయాలకు వెళ్ళడం ఎందుకు ఇది అనవసరమైన గొడవ అని. కానీ అభిజిత్ డిప్కే మాత్రం కాక్రోచ్ జనతా పార్టీని ఒక పెద్ద పార్టీ కింద మలచాలి అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నాడు. పెట్టినప్పుడు బహుశా అనుకోలేదు గానీ, ఇప్పుడు అతని ఆలోచన అది. అభిజిత్ తల్లిదండ్రులు ఔరంగాబాద్‌లో ఉంటారు. ఇప్పుడు పేరు మార్చారు దానికి ఔరంగాబాద్‌కి. ఛత్రపతి సంభాజీనగర్ పేరు. అక్కడ వాళ్ళు ఉంటున్న ఇంటికి పోలీస్ కాపలా గూడా పెట్టారు. ఎవరైనా దాడులు చేస్తారేమో అని. అయితే ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద అభిజిత్ డిప్కే యుద్ధం చేయబోతున్నాడు అనేటువంటి వాతావరణం ఉంది. అందువల్ల సహజంగానే వరీస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కొత్తగా పెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ మీద చాలా అనుమానాలను వ్యక్తం చేసింది. కొన్ని విదేశీ శక్తులు కుట్ర పన్ని ఇట్లా చేస్తున్నాయి. ఏ విధంగానైతే బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లో వాళ్ళు ఉద్యమాలు సృష్టించారో వెనకుండి డబ్బు ఖర్చు పెట్టి, టెక్నాలజీని ఉపయోగించి అదే విధంగా చేస్తున్నారు. ఇవాళ టెక్నాలజీ చాలా కీలకమైంది గదా! జనాన్ని లీడ్ చేయడంలో. ఆ రకంగా వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఒక నిర్ధారణకొచ్చింది. ఆ నేపథ్యంలోనే వాళ్ళు ట్విట్టర్‌లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్స్‌ని క్లోజ్ చేయించారు. దేశ రక్షణకి భంగకరం, లేక ఇబ్బంది, లేక ప్రమాదకరం. అందువల్ల మీరు ఈ అకౌంట్స్ మూసేయాలని చెప్పి నోటీసులు ఇచ్చారు గతంలో. సో, ఆ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ కాక్రోచ్ జనతా పార్టీ పట్ల కొంచెం కఠిన వైఖరిని అవలంబిస్తుంది. దేశంలో వ్యవస్థల మీద ఒక వ్యంగ్య వ్యాఖ్యానంగా కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టి పెట్టాడు. సరదాగా యాక్చువల్‌గా. సీరియస్‌గా కాదది. లైక్ ఎ ట్రోలింగ్ చేస్తున్నట్టుగా పెట్టాడు. అయితే అది ఒక వైరల్ ఆన్‌లైన్ సెటైరికల్ మూవ్‌మెంట్‌గా మారింది అనుకోకుండా. దేనికి పెట్టాడో అందరికి తెలుసు. సుప్రీంకోర్టు జడ్జి గారు కామెంట్ చేశాడు. దేశంలో ఈ కాక్రోచెస్ ఎక్కువైపోయినాయి అని. బొద్దింకలు. బొద్దింకల్లాగా కొంతమంది కుర్రవాళ్ళకి పని పాట లేక రకరకాల పనులు చేస్తున్నారు అని వ్యాఖ్యానించాడు. దాని మీద కోపంతోటి ఈ యువకుడు పెట్టిందనమాట. కాక్రోచ్ జనతా పార్టీ. అంటే బొద్దింకలైనటువంటి యువకుల పార్టీ అనమాట. బొద్దింకల్లాంటి యువకుల పార్టీ. అయితే అనుకోకుండా ఈ పార్టీకి దేశంలోని యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే బహుశా ఆన్‌లైన్‌లో ఏర్పడినటువంటి మొదటి రాజకీయ పార్టీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ. యాక్చువల్‌గా ఇంతవరకు ఈ పార్టీని రిజిస్టర్ కూడా చేయలా. కానీ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే జనంలో ఇంత ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్పి. సో, తాజాగా ఒక ముగ్గురు ప్రతినిధులను కూడా ప్రకటించారు పార్టీకి స్పోక్స్ పర్సన్స్‌ని. అందులో ఒకతని పేరు సౌరవ్ దాస్. అతను జర్నలిస్ట్. అలాగే మిగతా ఇద్దరు కూడా
కొంచెం ఎన్‌జీఓ యాక్టివిటీస్‌లో ఉన్నారు. సో, వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి ఇప్పుడు? ఈ పార్టీకి ఇప్పుడు దేశంలో అనూహ్యంగా మద్దతొచ్చింది. దీన్ని ఉపయోగించుకొని ప్రజా సమస్యల మీద పోరాడాలి అని. అందుకోసం వాళ్ళు ఎంచుకున్న ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనే డిమాండ్ తోటి ధర్నా చేయాలి, ఉద్యమం చేయాలి అని. అయితే జంతర్ మంతర్‌లో ఈ ధర్నా చేయడానికి పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదా అనేది ఫస్ట్ సవాలు. రెండవదేంటంటే బీజేపీ ప్రభుత్వం యొక్క వైఖరి జనరల్‌గా మనకు తెలుసు. ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం ఎవరో డిమాండ్ చేశారని, ధర్నా చేశారని ఏ మంత్రిని కూడా రాజీనామా చేయించలేదు. సీబీఎస్ఈలో సీనియర్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేశారు ఇప్పటికే. అది వేరు. కానీ మంత్రిని మాత్రం ఏ ఇష్యూలో కూడా రాజీనామా చేయించి పంపించడం అనేది బీజేపీ ఇంతవరకు చేయలా. అట్లా డిమాండ్‌లకు తలొగ్గి మంత్రిని రాజీనామా చేస్తారని చెప్పి భావించలేం మనం యాక్చువల్‌గా. కాబట్టి వాళ్ళు రాజీనామా చేయించేటువంటి అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా ఈ ఉద్యమాన్ని తర్వాత ముందుకు తీసుకెళ్తుంది అనేది చూడాలి. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే శ్రీలంకలో, నేపాల్‌లో, బంగ్లాదేశ్‌లో ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున యువత నాయకత్వంలో ఉద్యమాలొచ్చినియి. రెవల్యూషన్స్ లాంటివొచ్చినియి. అలాంటిది భారతదేశంలో తీసుకురావాలి అనేది వీళ్ళ ప్రయత్నం. కానీ భారతదేశం చాలా సువిశాలమైంది, చాలా పెద్దది. రకరకాల రాష్ట్రాలు, రకరకాల పార్టీలు, రకరకాల కులాలు, రకరకాల మతాలు, రకరకాల భావనలు. కాబట్టి ఇక్కడ అటువంటిది సాధ్యమవుతుందా అనేది చాలామందికి అనుమానం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఎంతవరకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు వెళ్ళగలదు? ఎంతవరకు తన డిమాండ్ సాధించగలదు అనేది చూడాలి.